ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ పైన కూడా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా మన ప్రభాకర్ గారి మరి అదేవిధంగా మైపాల్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మా మాణిక్యరావు గారు కానీ చింతా ప్రభాకర్ గారు ఎదుర్కొంటున్నారు. మన చింతా ప్రభాకర్ గారు మొన్న కూడా నేను స్పష్టంగా చెప్పినాను, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసింది ఎవరు, గతంలో ఎవరు పంపిణీ చేసింది, ఎమ్మెల్యేలు పంపిణీ చేసింది. అదేవిధంగా ఈరోజు వారు పంపిణీ చేసేందుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వచ్చి ఆయన ఇలాక ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, అయినప్పటికీ కూడా ఆయన పక్కకి జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము ఏదైనా కార్యక్రమం కోటే మాకంటే ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హక్కుకు భంగం కలిగిస్తున్నారు, మమ్మల్ని పక్కకు కూర్చోటటువంటి పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి నేను అడిషనల్ డీజీ గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా అదే విషయాన్ని మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలుగా మాకు మరి సహకరించి మా నియోజకవర్గ అభివృద్ధి ఇంతకుముందు ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఆపేయడం జరిగింది, అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది.